వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగులోని ఆర్డీఓ కార్యాలయ సభాభవనంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000తో పాటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అందజేస్తుందన్నారు. దీంతో రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమ పథకాల నిధులను పారదర్శకంగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దీంట్లో రూపంలో వస్తుంది సార్. రూపం లేట్ కదా సార్, 45 రోజులు సార్. ఇంకా 45 సెకండ్లలో కావాలి. 45 రోజులు దీని నుంచి మనం పామరోజు ఆయిల్ ఇదేమైంది ఇది పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ అనేది మెడిసినల్ సర్టిఫికేట్ గజేంద్ర అందరు అధికారులు రావాల్సిందిగా కోరుతున్నారు. హార్టికల్చర్ వచ్చేటప్పుడు కూడా ఓ గ్రూప్ ఆఫ్ క్రాప్స్ మామిడి, సపోటా. ఒకటి జిల్లాది, ఒకటి మన అందులో భాగమే అన్నదాత సుఖీభవ. అంటే ఆ పాయింట్ లో భాగమే ఈ పాయింట్ కూడా. ఇది 23వ కంతు ప్రధానమంత్రి. అంటే ఈ 12 ఏళ్లలో ఎన్నో కంతు? 23వ. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 4వ. ఈ సంవత్సరానికి 10 కంతు. అంటే మొన్న ఫస్ట్ 3 కంతులు అయిపోయింది, ఇప్పుడు 1 కంతు. దాదాపు 44 లక్షల మందికి 3,600 కోట్లు. అది కేంద్రం అయితే 10 కోట్ల మందికి. కేంద్రం లెవెల్లో మన రాష్ట్రం 45 లక్షలు కలిపి టోటల్ 10 కోట్ల మంది. అంటే ప్రతి 10 కోట్లకు 2,000 అంటే 20,000 కోట్లు. అంటే దాదాపు 4 లక్షల కోట్లు పైగా ఇచ్చింది ఇప్పటికే కేంద్రం. అంటే చిన్న డేటా. మీరు ఎందుకు ఇది వినాలంటే, డబ్బు అంటే ఊరికే రాదని లలిత జ్యువెలర్స్ చెప్తుంటారు. డబ్బు ఊరికే రాదు, ఉండప్ప ఇది ఊరికే కాయలని, చెట్ల కాయలని. ఒక స్కీమ్ పేరు ప్రధానమంత్రి పెట్టే స్కీమ్ పేరు రూర్బన్. రూర్బన్ ఆర్ అంటే రూరల్ అంటే పల్లె, అర్బన్ అంటే జమ్మలమడుగు లేదా ఎరుపేట లేదా అమరావతి టౌన్ లేదా విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు ఏదైనా పల్లె అంటే మన పల్లెని ఎవరైనా ఎక్కడ వచ్చిన ఎక్కువ మంది జమ్మలమడుగు వాళ్ళు తక్కువ ఉంటారు, పల్లెలు ఉంటారు. స్కీమ్ పేరు రూర్బన్. అంటే పట్టణ వసతులు పల్లెలో ఉండాలి. దానికి ఎక్కువ వ్యవసాయం ఆధారం. వ్యవసాయం తోడు ఇక్కడ అధికారులు అందరూ, ముఖ్యంగా జిల్లా జేడీ గారు వచ్చినారు, అధికారులు ఉన్నారు. మీరందరికీ అన్ని విషయాలు తెలిసేదానికోసమే కొందరు రైతులతో మాట్లాడించినాము, అధికారులు మాట్లాడినారు. ఏ విధంగా ఉత్పత్తి చేసే పిల్లగారు ఇస్తూ మాట్లాడినారు. ఆరోమేటిక్ అంటే వాసన వచ్చే ఆయిల్స్ తయారు చేసేదానికి ఇంకొక ఆయన ఇద్దరితో మాట్లాడించాం. ఆయన చెప్పడం ఉన్నాయి. ఎందుకు తెలియాలని ఉద్దేశం. బాగుండాలంటే ఏం చేయాలా? రైతు ఇంటికి వచ్చేందుకు నీళ్ళు ఉండాలి ఇంట్లో. అది మన తాలూకాలో మెజారిటీ నీళ్ళు కడగెత్తుకు వచ్చింది కన్నెపిల్ల అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఇది నిజంగా నీళ్లు ఇంటికి వచ్చి పడుతున్నాయో చేద్దాం. నీళ్ళు కరెంట్ బాగుందే కదా, రైతు కోసమే కదా. ఇంతకుముందు స్కీము రైతులు నేను కూడా పల్లె దేవుడి, నేను సుబ్రహ్మణ్యం, నేను మార్కెట్ యార్డ్ కూడా మేము దేవుడి పల్లె జమ్మలమడుగు బుద్ధుడు మధ్యలో ఉంది. పల్లెకు వేదానికి రోడ్డు ఉన్నారు, పంట పొలానికి రోడ్డు ఉన్నారు. ఇది నేను చిన్న మాట కొన్ని విషయాలు చెప్పాలని చాలా దీర్ఘంగా రాసుకొని చెప్తున్నా. మన వంటలో మార్పు వచ్చిందే కదా. అందరి ఇళ్లలో వంటలో అంటే ఇంట్లో గ్యాస్ ఇచ్చావా లేదా? 3 సిలిండర్లు ఇచ్చాను లేదా? అదే కాకుండా కరెంటు బాగుందే లేదా? ఇంట్లో నీళ్లు ఉన్నాయి కదా? ఇల్లు ఇచ్చినామా లేదా? లేదా కిసాన్ క్రెడిట్ కార్డు అని రైతుకు సంబంధించిన కార్డు గతంలో లేదు. నేను రైతు గురించి విషయంలో నేను చూసా. గతంలో ఫెయిల్ అనుకునేది.
వాళ్ళు మహా అంటే 10,000 ఇచ్చడానికి 10 సార్లు తిప్పుకొని ఒక 1000 రూపాయలు ఖర్చు కిందనే పోతాను. తిప్పి 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 ఒక సినిమాలు ఉంది గుచ్చి 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 సంపకేయండి హీరోయిన్ పని మా బాబు ఆనందపడుతున్నారు మాట మాట్లాడుతున్నారు. గుచ్చి అంటే ఇక్కడ తిప్పి తిప్పి సంపకుండా బ్యాకర్ల మీటింగ్ పెట్టిన జేడి గారు, బ్యాకర్ల మీటింగ్ పెట్టిన మీరు గుచ్చి గుచ్చి ఆ సినిమాల మాదిరి తిప్పి తిప్పి సంపాకండి, త్వరగా ఇవ్వండి, ఏదైనా లోన్ ఇవ్వండి. ఇప్పుడు మార్కెట్ యాడ్ చెప్పినాడు లోన్ 10 లక్షల కొడుకు పూచి లేకుండా లోన్ ఇవ్వాలి. అది యాప్ వచ్చింది. దానికి తగ్గట్టుగా అప్లికేషన్ పెట్టాలి, పలకపోతే ధర్నా పెట్టాలి. ఆ తర్వాత మేము ఎంటర్ అవుతాం. మీరు ఇళ్ళకాడ కూర్చొని మాకు లోన్ రావాలంటే ఏది రాదు, అడగండి అమ్మాయినా పెట్టదు. ఇది పెద్దలు చెప్పేదే. మనం ఎవిడెన్స్ పెట్టి పెద్దవాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఊళ్ళో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించాడు. ఊరు బాగు చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లగా బీటెక్ పిల్లగా విష్ణు నేను తమాషగా అడిగినా అది 12 కిలోమీటర్లు తిరిగి ఇంటికి వస్తుంది పౌరం మాదిరి. అంటే ఎవడ మధ్యలో ఉన్నదని గుర్తుపోతుందా అని నా జోలికి రాదని నేను చెప్తున్నాను. మగ తేనెటీగా ఆ యొక్క కార్యక్రమం తర్వాత ఆ పని అయినాక అదే దాని పని అయిపోతుంది. అంతేనా సార్? ముందు ఆ పని మళ్ళీ చెప్తారు ఆ పని. అదే అంటే ఈ విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలంటే కొంత ఎప్పటికీ టెన్షన్లో చెప్పకూడదు, వ్యంగ్య ప్రసంగం ఉండాలి. బాగా చెవులు వింటాయి, మెదడుకు ఎక్కవు. టెన్షన్గా చెప్తే చదువు రాదు. నేను లక్ష్యంగా పనిచేసి చెప్తున్నా. బాగా జోకులుగా నేను కెమిస్ట్రీ చెప్పేటప్పుడు కూడా కొన్ని జోక్స్ చెప్పుకుంటూ తలకెక్కించి నా సబ్జెక్టులు ఉంటే అన్ని దాంట్లో మిగతా స్టూడెంట్స్ అదే స్టూడెంట్లు మా కెమిస్ట్రీ వచ్చినట్టు మిగతా దాంట్లో వచ్చేది కాదు. నాది రసాయనిక శాస్త్రం, వృక్ష శాస్త్రం కానీ, జంతు శాస్త్రం కానీ, ఫిజిక్స్ కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ ఏ దాంట్లో కూడా అన్ని మార్పులు వచ్చేది కాదు. కారణం ఊరికి టెన్షన్గా చెప్పకూడదు. నేను సభ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు సార్ మీరు టెన్షన్గా చెప్తారు, తమాషగా చెప్పండి సార్ అని. తమ్ముళ్ళు మరియు న్యాచురల్ ఫార్మింగ్, జేడీ అగ్రికల్చర్, జేడీ వెటనరీ వేదిక ముందర ఉన్న రైతులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఏడాది 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ సూపర్ 6లో భాగంగా గత ఏడాది ప్రతి అన్నదాత అకౌంట్లో 20,000 జమ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ సంవత్సరం ఇప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా పిఎం కిసాన్ ద్వారా 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 రూపాయలు. కాబట్టి ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వారు, ఒక సైడ్ హార్టికల్చర్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ కానీ, జేడీ అగ్రికల్చర్ కానీ, వెటనరీ కానీ అన్ని సలహాలు సూచనలు చెప్పినారు. ఇద్దరు యువ రైతులు అంటే ఒక సైడు ఏదైతే ఆయిల్స్ తీసే పంటల్ని గురించి కానీ, మళ్ళీ హనీ గురించి కానీ చెప్పడం జరిగింది. ఇవన్నీ సలహాలు సూచనలు పాటించి మీరందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.